ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా ఇదే రైస్ అండి. బాగా ఫేమస్ అవుతుంది. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నది కూడా ఈ రైస్. ఇది ఏంటా అనుకుంటున్నారా? టమాటా గార్లిక్ ఎగ్ రైస్ అండి. చాలా చాలా బావుంది. టేస్ట్ అయితే మామూలుగా లేదు. అసలు ఈ విధంగా తీసుకొని తింటుంటే ఆహా అనాల్సిందే. అందులో టమాటా, గార్లిక్ వేసాం కదా! అస్సలు రుచి మామూలుగా లేదండి. చాలా చాలా బావుంది. గార్లిక్ స్మెల్‌తో అద్దిరిపోతుంది రైస్ అయితే. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఫుల్ రెసిపీ ఏంటో చూసేద్దామా? ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు. టమాటో ఎగ్ గార్లిక్ రైస్ కి కావాల్సిన పదార్థాలు అలాగే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను. ఆ తర్వాత బాండి పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ రైస్ కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. మరీ తక్కువగా ఉంటే బాగోదు కాబట్టి ఈ విధంగా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను. ఆ తర్వాత టమాటాలని మధ్యలోకి కట్ చేసుకుని ముచ్చుకలు తీసేసి ఈ విధంగా ముక్కల్ని ఇలా బోర్లాగా వేసుకోవాలండి. ఇలా వేసుకుని వీటిని చక్కగా ఉడికించుకోవాలి. చూసారు కదా! నేనైతే ఇక్కడ ఒక 4 టమాటాలు తీసుకున్నాను. చిన్న సైజువి 4 అలాగే ఒక పెద్ద సైజుది 1 తీసుకున్నాననమాట. ఇప్పుడు వీటన్నిటిని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా ఇలాగా వేసేసుకోవాలి. మధ్యలో వేసుకోవాలి. చూసారు కదండీ! ఇప్పుడు అందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలైతే తొక్క తీసేసి ఈ విధంగా వలుచుకొని వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టేసి దీనిని చక్కగా మగ్గనిచ్చేద్దాం. ఇది ఒక 10 నిమిషాల పాటు చిన్న మంట మీద మగ్గనివ్వాలి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది కాబట్టి చిన్న మంట మీద మగ్గనివ్వాలి. ఇదిగోండి 10 నిమిషాల తర్వాత మూత అయితే తీసాను. టమాటా ఉడికిందో లేదో చూద్దాము. ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయినప్పుడు ఈ పైన ఉండే తొక్క ఉంటుంది కదా, ఆ తొక్క అంతా కూడా తీసేయాలి. ఇలా ఉడికించుకున్నాం కాబట్టి ఇది తొక్క చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే టమాటా చక్కగా మగ్గిపోయింది కాబట్టి మనకి వేడి తగిలితే చాలండి టమాటా తొక్క అయితే ఊడి వచ్చేస్తుంది కదా, అప్పుడు మనం ఈ విధంగా టమాటా మీద ఉండే తొక్క అంతా కూడా తీసేసుకోవాలి. చాలా సింపుల్ గా ఉంటుంది. అలాగే ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదండి. చాలా సింపుల్ గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. అలాగే ఇంట్లో రైస్ మిగిలిపోతుంది కదా, అటువంటప్పుడు కూడా ఈ రైస్ అనేది చేసుకోవచ్చు. తొక్కలంతా తీసేసాం కదా, ఇటువంటప్పుడు మనం మ్యాషర్ తో స్టవ్ వెలుగుతుండగానే దీనిని ఇలా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. టమాటా అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ అంతా కూడా చక్కగా ఈ విధంగా మెదిగిపోయింది. చూసారు కదా, ఇలా మెత్తగా అయితే తయారు చేసుకోవాలి. మనకి ఇంకా వేరే ఏం అవసరం లేదండి. అంటే తీసి రుబ్బుకోవాల్సిన పని కూడా లేదు. మ్యాషర్ ఉంటే చాలు, చక్కగా మ్యాష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న మంట పెట్టుకుని దాంట్లోనే మనం తినే దానిని బట్టి కారం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం వేసాను. ఎందుకంటే టమాటా వేసాం కాబట్టి చక్కగా కారం కూడా ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి 1.5 స్పూన్ కారం వేసాను. అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసాను. అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి. మిరియాల పొడి అనేది అస్సలు స్కిప్ చేయకూడదండి. మిరియాల పొడి వేసుకుంటేనే ఈ రుచి బాగుంటుంది. ఇప్పుడు అందులోనే మనం ముందుగా 1 స్పూన్ వేసాం కదా ఉప్పు, అలాగే ఇప్పుడు కూడా 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి. కారం చూసుకుంటూ వేసుకోండి. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే సరే, ఒకవేళ మీరు ఇంత తినరు అనుకుంటే కనుక ఇంకా తగ్గించుకోవచ్చు కూడా. ఇదంతా కూడా ఇలాగా నూనె బయటికి తేలే వరకు ఒకసారి అయితే బాగా తిప్పేసుకుని ఇలా చిన్న మంట మీద కుక్ అవనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు దీనిని ఇలా వదిలేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనకి ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు అయితే వేసుకోవచ్చు. నేనైతే ఒక 6 గుడ్ల వరకు వేస్తున్నాను. ఎందుకంటే నేను 2 కప్పుల రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి, అంటే మనకి పావు కేజీ రైస్ ఉంటుంది కదండి, అంత రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 6 గుడ్లు అయితే వేసుకుందాం. గుడ్లు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మనం టమాటా వేసాం కదా, అలాగే గుడ్లు కూడా ఎక్కువగానే ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసి గుడ్లు కూడా వేసేసుకోవాలి. ఇది వెంటనే తిప్పేసుకోకూడదు. ఒక 2 నిమిషాల పాటు గుడ్లు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి. ఎందుకంటే ఒకేసారి మనం గుడ్లు వేయగానే తిప్పేసినట్లయితే గుడ్డంతా కూడా ఎక్కడా కనిపించకుండా మొత్తం అంతా మ్యాష్ అయిపోతుంది. అలా కాకుండా ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసి, లేదంటే ఇలా పైన కలిపేసుకుని వదిలేయాలి. అటువంటప్పుడు మనకి గుడ్లు ముక్కలు ముక్కలుగా ఉండి చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇదిగోండి ఒక్కసారి కలిపేశాను. ఆ తర్వాత ఇప్పుడు దీనిని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు దీనిని చక్కగా ఉడకనివ్వాలి. ఇదిగోండి చూసారు కదా, 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసాను. ఇప్పుడు దీనిని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల గుడ్డు మనకి అంతా మ్యాష్ అయిపోకుండా చక్కగా అక్కడక్కడ ముక్కలుగా ఉంటూ చాలా బాగుంటుంది అనమాట. ఇలాగా గుడ్డంతా కూడా బాగా
కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుని కానీ లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని కానీ మాడకుండా దీనిని కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి చక్కగా గుడ్డు అనేది బాగా ఉడుకుతుంది. చూసారు కదండి, ఇదిగోండి మూత అయితే పెట్టేసి నేను ఒక 2 నిమిషాల పాటు దీనిని బాగా ఉడకనిచ్చిన తర్వాత చక్కగా పొడి పొడిలాడుతూ ఉన్న రైస్ అయితే ఇందులో వేసేసాను అనమాట. ఇప్పుడు ఈ రైస్ వేసిన తర్వాత దీనిని బాగా కలుపుకోవాలి. కింద ఉన్న ఎగ్ అలాగే టమాటా ఇదంతా ఉంది కదండి, ఆ మిశ్రమం అంతా కూడా రైస్లో బాగా కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిని ఒక 2 నిమిషాల పాటు చక్కగా మంచి మంట మీద హై ఫ్లేమ్లో పెట్టేసి వేగనివ్వాలి. మనకి అద్దిరిపోయే టమాటా గార్లిక్ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా ఉంటుంది, అసలు స్పైసీ అనేది ఉండదండి. ఎందుకంటే మనం టమాటా వేయడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగుంటుంది, కానీ అంత స్పైసీ ఉండదు. కాబట్టి చక్కగా పిల్లలకు కూడా లంచ్ బాక్స్ లో పెట్టేయచ్చు. అలాగే మీరు ఈవినింగ్ స్నాక్స్ గా తినొచ్చు. ఇంకా చాలా రకాలుగా తినొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. మీకు ఏదైనా కారంగా తినాలనిపిస్తే ఈ రైస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఇదే రైస్ ట్రెండింగ్ లో ఉంది కదా, మరి మనం కూడా ట్రెండింగ్ రైస్ అయితే చేసేసుకున్నాం. ఇంకెందుకు ఆలస్యం, ప్లేట్ లో వేసేసుకుని టేస్ట్ అయితే చూసేద్దాము. ఇది స్పూన్ తో తింటే అంత తెలియదండి, చేతితో తింటే మాత్రం అద్దిరిపోతుంది అనమాట. స్పూన్ కన్నా చేతితో తింటేనే బాగుంటుంది కదా. మరి మీలో ఎంతమందికి చేతితో తినడం అంటే ఇష్టం? నాకైతే చేతితో తినడం చాలా ఇష్టం అండి. స్పూన్తో అంత తక్కువగా తింటాను నేను, కాబట్టి చేతితో అయితే చాలా బాగుంటుంది అనమాట. మన రైస్ అయితే రెడీ అయిపోయింది. అసలు టెంప్టింగ్ గా ఉంది కదా, నోరు ఊరిపోతుందండి నాకైతే మాత్రం. ఇంకెందుకు ఆలస్యం, ఉంటే కొత్తిమీర చల్లుకోవచ్చు, లేదంటే కనుక పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇంకా పుదీనా అయితే కొంచెం పైన ఇలా పెట్టేశాను. చాలా చాలా టెంప్టింగ్ గా ఉంది. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాము. ఎప్పుడెప్పుడు తిందామా అని ఉందండి నాకైతే మాత్రం. మామూలుగా లేదు, స్మెల్ అయితే మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు మీకోసం నేను టేస్ట్ అయితే చేసి చెప్తాను. చాలా చాలా బాగుందండి. అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. ఇది అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.